చంద్రబాబు గారు సమస్యల్ని వినేందుకు ఏర్పాట్లు చేసే నేపథ్యంలో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ సమస్యలు చెప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు. అట్లాంటి వాళ్ళని ఆపినటువంటి సంఘటన ఒకటి తాజాగా సాక్షి హైలైట్ చేసింది. మిగతా పత్రికలు టచ్ చేసినట్లేవు. సీఎం చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం అన్నటువంటి తిరుపతి జిల్లా నారావారిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ముందు సోమవారం యశోద అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. తన పరిశ్రమను నాశనం చేశారని, తనపై దౌర్జన్యం చేసి జాకెట్ సైతం చించేశారని, పోలీసులు తనపై దాడి చేసిన వాళ్ళకి ఒత్తాసు పలుకుతున్నారు. ముఖ్యమంత్రి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె చేతి గాజులు పగలగొట్టుకుని మింగేందుకు ప్రయత్నించింది. అడ్డుకున్న పోలీసులు ఆమెను బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించి స్టేషన్కి తరలించారు. ఆమె చెప్తున్న లెక్క అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన యశోద కుటుంబంతో కలిసి తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ పరిధిలో రాజేశ్వరరావు సరోజినీదేవి దంపతుల నుంచి కొంత భూమి అద్దెకు తీసుకున్నారు. దాదాపు 1 కోటి ఖర్చుతో ఎల్వి పవర్ లూమ్స్, హ్యాండ్లూమ్స్ పరిశ్రమను ఏర్పాటు చేశారు. హజీరాంజీ మఠానికి చెందిన ఈ భూమి వివాదంలో ఉంది. ఈ భూమికి తామే యజమానులు అని, అద్దె తమకే చెల్లించాలని పలువురు బెదిరిస్తుండడంతో ఆమె కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. కోర్టు స్టే ఉన్న రాజేశ్వరరావు మరికొందరు కలిసి హ్యాండ్లూమ్స్ని ఖాళీ చేయాలని దౌర్జన్యం చేస్తున్నారు. 50 లక్షల విలువైనటువంటి యంత్రాలను నాశనం చేశారు. కోర్టు స్టే ఉన్న సామాగ్రి ఎత్తుకెళ్లి ఆమెపై దాడి చేశారు. ఈ విషయాల మీద ముఖ్యమంత్రి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తనను తిరుపతి జిల్లా పోలీసులు అడ్డుకోవడమే కాకుండా దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంను కలిసేందుకు తనను అనుమతించకపోవడంతో ఆమె రోడ్డు మీద బైఠాయించారు. సీఎం తనకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. చేతి గాజులు పాల్గొట్టుకుని వాటిని మింగేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ఫోటోలు, వీడియోలు తీస్తున్నటువంటి మీడియా ప్రతినిధుల మీద పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసి సెల్ ఫోన్లు, కెమెరాలు లాక్కుని ఫోటోలు, వీడియోలు డిలీట్ చేశారు. దీని మీద జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసింది.